ఈజీ చికెన్ బిర్యానీ రెసిపీ. ముందు చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకోండి, ఓకేనా. అలాగే గరం మసాలా వేసుకుంటే 2 ప్యాకెట్లు పర్లేదు, మంచి మసాలా పట్టుద్ది. అలాగే కారం వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోండి, ఓకే. ఇప్పుడు పెరుగు వేసుకోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి, ఫ్రై ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. అండ్ టమాటా సాసెస్ మెయిన్ అండి. అండ్ డ్రై ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ బాగా కలుపుకోండి. ఇప్పుడు మామూలుగా కాదు, గట్టిగా కలపండి. అండ్ నిమ్మకాయ పిండుకోండి అండి, బాగుంటుంది. సో బాగా మ్యాగ్నేషన్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు చూడండి, మంచిగా ముక్క ఉంటుంది, మంచి మసాలా పట్టు ఉంటుంది. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు. ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి అండి, హాట్ వాటర్. దాంట్లో ఉప్పు వేసుకోండి, ఓకేనా. ఉప్పు వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా మొత్తం వేసుకోండి అండి, ఓకేనా. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ కోసం మనం ఇంత మ్యాగ్నేషన్ చేసుకున్న దాంట్లో కూడా వేసుకోండి. బాగా బాయిల్ని వాటర్ అవనివ్వండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఆ బాయిల్ అయిన వాటర్ కొంచెం మన గ్రేవీలో వేసుకోండి, మ్యాగ్నేషన్ చేసిన దాంట్లో బాగుంటుంది. అప్పుడు రైస్ తీసుకొని మొత్తం వేసేసుకోండి దాంట్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి ఇది మొత్తం బాగా మ్యాగ్నేషన్ అవనివ్వండి, బాగా ఉడకనివ్వండి. మొత్తం మిక్స్ అయిపోయినట్టు, ఓకేనా. మొత్తం ఆయిల్ అంతా బయటికి రావాలండి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వస్తేనే బాగా సాఫ్ట్గా ఉంటుంది పీస్ అనేది. సో చూసారా, ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అలా రావాలి ఆయిల్. అలా వస్తేనే బాగుంటుంది బాగా పీస్. సో ఇప్పుడు రైస్ వేసుకోండి. ఉడకబెట్టిన రైస్ ఉంది కదా, 75% కుక్ అయిన తర్వాత ఆ రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కానీ మీరు చేసుకున్నారనుకోండి, సింపుల్గా ఈజియెస్ట్ వే అండి. దీనికన్నా బెటర్ రెసిపీ ఇంకోటి ఉండదు. మొత్తం రైస్ అంతా వేసేసుకోండి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అండి, ఓకేనా. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్ దాన్ని ఉంచండి హై ఫ్లేమ్ మీద. తర్వాత ఇప్పుడు పసుపు తీసుకొని వాటర్ ఉన్నాయి కదా, అది కలుపుకొని కలరకండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. అది ఎటువంటి కలర్స్ లేకుండా మనం పసుపుతో రెడీ చేసుకుందాం ఈ వాటర్ని, ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత కాస్త నెయ్యి వేసుకోండి అండి. లేకపోతే మీరు నెయ్యి వేస్తే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దాని గురించి ఇందాక ఉడకబెట్టుకున్న వాటర్ కూడా కొంచెం వేసుకోండి అలా లైట్గా, ఓకేనా. తర్వాత చూస్తే నెయ్యి వేసుకోండి అండి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి, మంచిగా గట్టిగా వేసుకోండి అండి, మామూలు రాదు స్మెల్. మొత్తం గార్నిష్ అయిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది. డ్రై ఆనియన్స్ వేసుకోండి అండి పైన, చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు కాసేపు స్టవ్ మీద ఉంచండి. అలాగే ఏమీ టచ్ చేయొద్దు అసలు. పుదీనా కూడా లైట్గా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ మనం కదపకూడదండి, సిమ్ మీద ఉండాలి ఎప్పుడు ఫ్లేమ్. దమ్కి అయిపోయింది కదా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిద్దాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. సో బిర్యానీ ఇస్ రెడీ. చూద్దాం ఎలాగా కుక్ అయిందో లోపల నుంచి. సో మెల్లిగా తిండి, లేకపోతే పీసెస్ అనేవి విడిపోతాయి, ఎందుకంటే బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అదిగోండి, మంచి సాఫ్ట్గా మంచి అరోమా టెక్స్చర్లో ఉంది. సో ఇంతవరకు వీడియో చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి రెసిపీని. థ్యాంక్ యూ.